పొద్దున్నే వచ్చి ఏం పర్మిషన్ లేకుండా మాకు చెప్పకుండా ప్రొక్లైన్తో అన్ని తవ్విచ్చేశారు. అసలు ఇవ్వమని అంటలేదు కదా, వీళ్ళు కాంపన్సేషన్ అడిగారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, ఆ కాంపన్ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. వాళ్ళు పేపర్ మీద చూపిస్తున్నారు, ఎక్కడెక్కడో చూపిస్తున్నారు. మీరు ఎక్కడెక్కడ చూపిస్తారంటే మాకు ఎక్కడ చూపిస్తుంది చెప్పేసి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన వివాదం మరింత ముదురుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్లో ఎవరైతే భూములు ఇంకా ఇవ్వలేదో ఆ రైతుల భూముల్ని తీసేసుకుంటే సిఆర్డీఏ ప్రయత్నిస్తుంది. అక్కడ ఉన్న రైతులు మాత్రం దాన్ని అడ్డుకుంటున్నారన్నమాట. తమకు న్యాయం చేయకుండా మా భూములు ఎలా తీసేసుకుంటారు అనేది వాళ్ళ అభ్యంతరం. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించి ఇంకా ఎవరైతే ఇవ్వాల్సి ఉందో వాళ్ళు మనతో ఉన్నారు, మహిళా రైతులు. వాళ్ళని అడిగి వాళ్ళ అభ్యంతరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు మల్లీశ్వరి. మాది ఒక రైతు కుటుంబం అండి. మా డాడీ రైతు. వాళ్ళు పొద్దున్నే వచ్చి ఏం పర్మిషన్ లేకుండా మాకు చెప్పకుండా ప్రొక్లైన్తో అన్ని తవ్విచ్చేశారు. కనీసం డ్రిప్ ఉంది, ఆ డ్రిప్ తీసుకుంటా అన్నా కానీ వాళ్ళు తీసుకోనియకుండా అందరినీ పోలీసులతో అడ్డుకట్టేసి ప్రొక్లైన్తో తవ్విచ్చేశారు మా పొలం. ఇదివరకు పొలం మాది అలా ఉండేదండి, ఇలా చేశారు. ఏదమ్మా పొలం? అది మా పొలం అండి. ఇది ఎలా ఉండేదో పడేశారండి, మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా. ఇందాక కూడా మళ్ళీ జేసీబీ రెండోసారి వచ్చి మొత్తం తవ్వేసి మట్టి తోలడానికి ప్రయత్నించారు. మేము వాళ్ళని అడ్డుకున్నాము. అది కదమ్మా, ఇప్పుడు ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఇప్పుడు వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఇలా వస్తుందండి, ఇలా మా పొలం మీద నుంచి మలుపు తిరుగుతుంది. మొత్తం ఎంత ప్లేస్? మాది 35 సెంట్లు పోతుందండి. మాది మొత్తం పొలం అయితే 2 ఎకరాలన్నర. ఇప్పుడు ఇందులో 35 సెంట్లు పోతుంది. 35 సెంట్లు పోతుంది. 30 సెంట్లకి మరి డబ్బులు ఇస్తామన్నారా? వాళ్ళు ఇస్తామన్నారు, వాళ్ళు ఇంకా ప్రకటించలేదు. వాళ్ళు ఇస్తామన్నారు కానీ మాకు ఇప్పుడు 30 సెంట్లకి భూసేకరణ చట్టం కింద ఇస్తామని చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఎంత 30 సెంట్లకి ఎంత రేట్ ఉందో మార్కెట్ రేటు, దానికి డబుల్ ఇచ్చి ట్రిపుల్ ఇస్తారు కదా. ట్రిపుల్ ఇస్తారు కదా, అలా ఇవ్వకుండా వాళ్ళు దొంగ లెక్కలు వేసేసి తక్కువ రేట్లకి ఇచ్చేసారండి. మాది దొంగ లెక్కలు అంటే ఏంటి? అంటే వాళ్ళు ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ ఇప్పుడు పొలాలు ఆల్రెడీ దాచేసేసి వేరే 73 లక్షలకి రిజిస్ట్రేషన్ వాల్యూ జరిగిందని చెప్పేసి మాకు ఉన్న రేటుకి ఇవ్వకుండా వేరే రేటుకి లెక్కలు వేసి ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు? వాళ్ళు ఇంకా అది కన్ఫర్మ్ గా చెప్పట్లేదండి. అసలు మీరు ఎంత అడుగుతున్నారు? మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాల్యూ జరుగుతుంది కదా, ఆ జరిగిన దానికి డబుల్ త్రిబుల్ వేసి అడుగుతున్నాం మేము. వాళ్ళు అలా ఇవ్వకుండా 73కి జరిగింది మీ ఊర్లో ఎకరానికి రిజిస్ట్రేషన్ వాల్యూ, మేము దాని ప్రకారమే ఇస్తాం అంటున్నారు. ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కొన్ని కోట్లకి అమ్ముకున్నారు. బయట ఎంత ఉందమ్మా అసలు మామూలు మార్కెట్ వాల్యూ? మార్కెట్ వాల్యూ అంటే ఇక్కడ 7 కోట్లు అలా జరుగుతుంది, 7-8 కోట్లు జరుగుతుంది. వాళ్ళు మాత్రం 73 లక్షలకే రిజిస్ట్రేషన్ వాల్యూ జరిగింది, మీకు అంతే ఇస్తామని చెప్పి మాకు అలా చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీది ఎంత ఉందమ్మా పొలం? మాది అదే, నేను ఇదే పొలం. పాపేనండి. పొద్దున్న అడిగారా పోలీసుల్ని? ఏం అడగలేదండి. నిన్న మాత్రం సిఆర్డీ వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అవార్డు ఎంక్వైరీ నోటీస్ తీసుకోవాలి అన్నారు. మా వారు లేరు, మీరు తర్వాత రండి అని చెప్పేసి నేను పంపించాను. పంపిస్తే పొద్దున్నే మాకు చెప్పకుండా జేసీబీ దించారు. మా బాబు పొద్దున్న వాకింగ్కి వచ్చి మాకు కంప్లైంట్ చేశాడు. చేస్తే మేము వచ్చేసరికి జేసీబీతో అన్నీ నెట్టేసేసారు. తర్వాత మళ్ళీ మేము వచ్చేటప్పటికి ఇంకో రౌండ్ జేసీబీ వస్తే మేము అడ్డుకున్నాము, వెళ్ళిపోయింది. ప్రజెంట్ వేరే వాళ్ళ పొలంలో జేసీబీలు అవన్నీ ఉన్నాయి. సరేలే అని చెప్పేసి మళ్ళీ మా దాంట్లోకి వస్తారని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇదంతా పొద్దున వచ్చి తీసేసిందా? అవును సార్, పొద్దున వచ్చి తీసేశారు. అంతకుముందు అది ఇలా ఉండేది, ఇక్కడ వరకు కూడా ఆ అరటి తోట ఎలా ఉందో ఇలా ఉండేది ఇక్కడ వరకు కూడా. ఇప్పుడేమో మొత్తం తీసేశారు ఇదంతా. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి నడుస్తుంది కదా ఇది, ఈ లోపు మీరు తేల్చుకోలేదా? ఇవ్వమనే ఫైట్ చేస్తున్నామండి. ఇప్పుడు రైతులు అడిగిన దానికి ఇప్పుడు అసలు ఇవ్వమని అంటలేదు కదా, వీళ్ళు కాంపన్సేషన్ అడిగారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, ఆ కాంపన్ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్గా మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఒక రేటు నిర్ణయించుకొని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఎంత ఇస్తాము అని చెప్పేసి అది కరెక్ట్ కాదు కదా సార్. అసలు ఎంత ఇస్తామని చెప్పారా? ఎంత ఇస్తామని చెప్పారా మీకు? ఎంత ఇస్తామన్నది ప్రకటించలేదు, చెప్పలేదు. మీరు ఎంత అడుగుతున్నారు అసలు? మాకైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 5,80,00,000 వరకు రిజిస్ట్రేషన్ వాల్యూస్ జరిగినాయి ఎకరానికి. దాని మీద డబుల్ వేసి ఇవ్వాలి, అంటే 15 కోట్ల పైన ఇవ్వాలి. అవును, మీది ఎకరం లేదు కదా, మీది 30 సెంట్లే కదా. అవును, దాని ప్రకారమే ఇవ్వాలి కదా, 35 సెంట్కి ఇవ్వాలి కదా. ఇప్పుడు 30 సెంట్లకి ఎంత పడుతుంది? అప్పుడు మీరు అడుగుతున్న ప్రకారం లెక్కేసుకున్నారా? మేము అడుగుతున్న ప్రకారం ఒక
60 lakhs ఏమో కాంపన్సేషన్ రావాలి. అదే దాని మీద ఇంకో 10% కూడా వేశారు. మొత్తం 80 లక్షల వరకు ఏమన్నా కాంపన్సేషన్ రావాలి. మిగతా పొలానికి ఏమన్నా మళ్ళీ వీళ్ళు రైతులు ఎక్స్ట్రా వేసి అడిగారు, దానికి ఇంత అమౌంట్ అని మళ్ళీ దానికి కూడా రావాలి. మొన్న మంత్రి నారాయణ చెప్పారు కదా, ఇంకా మీరు అంతగా ఇవ్వట్లేదు కాబట్టి లాగేసుకుంటాం మేము భూసేకరణ చట్టం కింద అని చెప్పి. మీకు ఐడియా లేదా అది ఆయన అన్నారని? కోర్టులో ఉంది కదండి, మాకు అసలు ఇంకా 4 వారాల టైం కూడా ఉంది. టైం దాటకుండానే ఎందుకు వచ్చి తీసి ఇచ్చేసారు? అది చెప్పారు మరి సిఆర్డీ చెప్పాము మేము. చిన్ని కృష్ణ గారు అక్కడ ఉంటే తను అడిగాము నిలదీసి, మీరు వెళ్ళి కోర్టులో తేల్చుకోండి అన్నారు. కోర్టులో అన్నప్పుడు కోర్టులో తేలకుండానే ఈ విషయం మీద వచ్చి జేసీబీలు దించడం కరెక్ట్ కాదు కదా. మేము ఆయన నిలదీసి అడిగాము, వాళ్ళు చెప్పాలిగా రైతులదా భూమి వాళ్ళదా. రైతులు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి అలా దించేసేయటం ఏంటి? ఇప్పుడు ఆ జేసీబీలు వస్తేనే ఇక్కడ ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు? అవును. మీ పేరమ్మా? మా పేరు వరలక్ష్మి. ఏ ఊరండి? ఉండవల్లి. ఉండవల్లి. అమ్మా మీ పేరు? కోటేశ్వరం. మీది ఇదేనా మొత్తం? మీది ఇదే ఇష్యూ మొత్తం. ఈ ఎర్రమంటి వేసి ఉంది కదా, అదేంటి అది? అది రోడ్డా? కూలింగ్ ఇచ్చేసారండి, రోడ్డుకి వాళ్ళు ఇచ్చేసారు కూలింగ్. అది కోర్టులో ఉంది. మీరు కోర్టుకి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారమ్మా కోర్టు? అది జరుగుతుందండి. అసలు వెళ్ళింది ఎప్పుడండి? అంతకుముందు చంద్రబాబు గారు వచ్చినప్పుడు 2014 అప్పుడే అప్పుడు నుంచి నడుస్తూనే ఉందండి. మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి నేను అడ్డుకుంటానన్నాడు, ఆయన రావట్లా బయటికి. పవన్ కళ్యాణ్ రావట్లేదు. పవన్ కళ్యాణ్ రావట్లా, మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు, ఈయన కూడా రావాలి కదా. లోకేష్ బాబు కూడా వచ్చి మరి సమస్య మీరు ఒకసారి మాట్లాడాలని అన్నప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడాల, ఎవరు మాట్లాడాలి, ఎలా తేలుతుంది ఇది? ఇప్పుడు రోడ్డు ఎలాగా ఇదా వచ్చేది? చూపించండి. ఆ రోడ్డు అటు నుంచి వచ్చి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చి నాని ఇదేనండి, ఆయనతో మాట్లాడిద్దాం. ఇప్పుడు ఎలా తిరిగి రౌండ్ వచ్చి మళ్ళీ ఇలా పొలంలోకి వెళ్తుందా? స్ట్రైట్ గా రావట్లేదండి. స్ట్రైట్ గా రావట్లేదు. ఓకే, క్రాస్ గా వస్తుంది. మా వాళ్ళలోనే ఆయనతో మాట్లాడాలి. అయ్యా మీ పేరు? నాగేశ్వరరావు అండి. మీది ఎవరండి? ఉండవల్లి. ఉండవల్లి. ఏంటి సార్, ఏంటి గొడవ ఏంటిది? గొడవ ఉంది, వాళ్ళు అడిగినట్టుగా, రైతు అడిగినట్టుగా పక్కన భూమి ఇస్తానంటే ప్లాట్లు, దానికి సిద్ధమేనని చెప్పేసి అన్నారు. అంటే ఎప్పుడో పేపర్ మీద కాకుండా మాకు ల్యాండ్గా చూపి మనం అడుగుతున్నారు. దాన్ని బట్టి అంటే డబ్బులు కాకుండా ల్యాండ్ అయితే దానికి కదా, ల్యాండ్ పూలింగ్ కదా అది. మీరేం పూలింగ్ ఇవ్వలేదు కదా అసలు? పూలింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇస్తాము, మీరు కూడా మా దగ్గరలో ప్లాట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఏది సీడ్ యాక్సెస్ రోడ్డుకి దగ్గరలో? ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటుంది ఎక్కడ? వాళ్ళు పేపర్ మీద చూపిస్తున్నారు, ఎక్కడెక్కడో చూపిస్తున్నారు. మీరు ఎక్కడెక్కడ చూపిస్తానంటే మాకు ఎట్లా తెలిసిద్ది అని చెప్పేసి. మీది ఎంత ఉన్నాయి పొలం? మాది ఇక్కడ లేదండి, ఒకటి ఉంది. మీరు ఎంత? ఎన్ని ఎకరాలు? ఎకరం ఉంది. ఎకరం. సో ఇవ్వడానికి సిద్ధమే, కాకపోతే ఏంటంటే రోడ్డు పక్కన మీ భూమి ఇవ్వాలి. రోడ్డుకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ కాకపోతే మాకు ఇచ్చే ప్లేస్ కూడా చూపించమంటున్నారు. అది ఇచ్చే ప్లేస్ చూపించాలి. అలాగే అమౌంట్ ఏదన్నా కానీ ఇప్పుడు ఎంత ఇస్తామంటారండి అసలు? ఇంతనే అని చెప్పలేదు. అసలు మాట్లాడుతున్నారా సిఆర్డీ అధికారులతో మీరు? అయితే వెళ్ళలేదండి, వాళ్ళు వెళ్ళారు. మాది పెనమా కింద ఉంది. మీరు ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? మాది ఇవ్వలేదండి, రోడ్డు ఉంది, ఇస్తాం. ఇదే ఇక్కడ పరిస్థితి. యాక్చువల్గా రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధమే, కాకపోతే వాళ్ళు అడుగుతున్న 2 డిమాండ్లు అనమాట. ఇచ్చే భూమి ఏదో, మాకు ఇస్తానన్న భూమి ఏదో మీరు పేపర్ మీద ఇక్కడ ఇస్తామని చెప్పొద్దు. మాకు మా భూములు తీసుకున్నందుకు ప్రతిఫలంగా మాకు డెవలప్ చేసి ఇచ్చే భూమి ఏదో మాకు చూపించండి, అప్పుడు మా భూములు ఇచ్చేస్తాం. 2, ఎగ్జాక్ట్గా మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేదో లెక్కలు కట్టి ఇదిగో ఎంత ఇస్తాము అని మాకు చెప్పండి. అది కాకుండా ఏది క్లారిటీ ఇవ్వకుండా వచ్చి జేసీబీలతో తవ్వించేయడాలు, భూమి లాగేసుకునే ప్రయత్నాలు చేయడం అనేది ఖచ్చితంగా మమ్మల్ని అవమానించడమే అనేది వాళ్ళు చెప్తున్నారు. పైగా వాళ్ళకి ఈ పొలాలైనా చాలా సెంటిమెంట్ ఉంటుంది కదా, చిన్న పొలమే కావచ్చు, సెంట్లో కావచ్చు, కానీ అది సెంటిమెంట్గా ఉంటుంది. అలాంటి భూమి ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా సిఆర్డీ అధికారుల మీద ఉంటుంది. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకొని మేము ఇవ్వడానికి సిద్ధమే, భూములు ఇవ్వము అని మేము చెప్పట్లేదు, కానీ క్లారిటీ ఇచ్చి తీసుకోండి అని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూసండి ఏబీపీ దేశం.